నమస్తే, నేను జర్నలిస్ట్ వసంత్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన విధానంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సీఎంని డైరెక్ట్గా మాట్లాడడం ఆపేసి పని చేయమని చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు మీడియాతో. కొన్ని సంచలనమైన కమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే సీఎంని ప్రశ్నించాడు అంటే దానికి ఎంత ధైర్యం ఉండాలి, అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనేది ఒక చర్చ జరుగుతుంది. సో ఇది పక్కన పెడితే గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. గడ్డం వివేక్ అలాగే గడ్డం వినోద్లు ఉన్నారో వీరిద్దరి మధ్య ఒక కుంపటే రగిలింది అనుకోవచ్చు. ఎందుకంటే మినిస్టర్ ఎప్పుడైతే వివేక్ ఇచ్చారో మావాడికన్నా సీనియర్ నేను, నాకు మినిస్టర్ ఇవ్వాలి అని చెప్పేసి అతను మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు లేదంటే ఇవన్నీ అంతర్గత కొట్లాటలు అనేది సాధ్యమే అనేది చాలామంది మాట్లాడుకునే మాట. కానీ సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి ఒక పార్టీ ఎమ్మెల్యే పార్టీ సీఎంను ప్రశ్నించే వరకు కాంగ్రెస్ పార్టీలో అంత స్వతంత్రం ఉంటుంది అనేది చర్చ. దీనితో పాటు ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వలేదని అతను కూడా పార్టీ మీదకి పార్టీని క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు మంత్రి పదవి లేకుండా ఎప్పుడూ లేదు అనే చర్చ అందరికీ తెలిసిన విషయం. మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడిన పరిస్థితి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మల్రెడ్డికి సంబంధించి నాకు మంత్రి పదవి ఇవ్వండి, నేను పార్టీలో చాలా సీనియర్ మోస్ట్. దీంతో పాటుగా రంగారెడ్డి జిల్లాకి ఇంతవరకు ఒక మంత్రి కూడా లేరు. సో అందుకని నాకు ఇవ్వాలని అతను మాట్లాడిన పరిస్థితి. ఇక సీఎం హెలికాప్టర్ వాడితే మంత్రులేం తక్కువ కాదు అన్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళతో పాటు ఇప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరైతున్నారో ఆయన కానీ వీళ్ళంతా కొన్ని కలహాలు, ఆయన ఎందుకు ఆడాడు నేను ఎందుకు ఆడకూడదు అనే విధంగా పెద్ద చర్చ అయితే జరిగింది. దీంతో పాటుగా కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య అంటే రీసెంట్గా వాళ్ళు ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్లాల్సిన సందర్భంలో ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం లేట్ అయిందని చెప్పేసి ఆయన అలిగి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ చూడండి, మినిస్టర్లే వాళ్ళిద్దరి మధ్యనే సయోధ్య కుదరగా లేట్ వచ్చాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోవడం అనేది ఇది ఎంత దారుణమైన పరిస్థితి. అంటే ఇది అటు ప్రతిపక్ష నాయకులకు కానీ బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ వీళ్ళ గురించి మాట్లాడుకొని పార్టీలో అంతర్గత కొట్లాటలు ఉన్నాయి అని చెప్పడానికి మరోసారి రుజువైంది అని చెప్పేసి వీళ్ళ యొక్క వ్యవహార శైలి అంతా కూడా ఉంది. వీటితో పాటుగా అనేకమైన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు కుమ్ములాటలు, సీటు నాదంటే నాది, ఈ పొజిషన్ నాదంటే నాది, లేదంటే ప్రోటోకాల్ గురించి ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు వీళ్ళకి ఒరిగిందేంటి, వీళ్ళు సాధించిందేంటి? ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలుపరచలేక పార్టీలో ఉన్న అంతర్గత కొట్లాటలను వాళ్ళు సెట్ చేసుకోలేక కుమ్ములాటలు జరుగుతూ ఉంటే ఈరోజు 18 నెలల పరిపాలన అసలు ఏం సాధించింది కాంగ్రెస్ అంటే ఇదిగో అంతర్గత కొట్లాటలే సాధించింది, అంతర్గత కుమ్ములాటలే సాధించిందని చెప్పుకోవచ్చు. సో వీటితో పాటు రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాయి, అలాగే అందరినీ ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ట్రెడిషన్ సంస్కృతి ఎలా ఉంటుందంటే సీఎంగా ఉన్న వ్యక్తే అంతా తానే అవుతాడు, లేదంటే అతను ఒక్కడే కింగ్ మేకరు, ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్నట్లుగా వ్యవహార శైలి ఉండదు. అంటే ఒక సీఎం ఉన్నాడంటే ఆ సీఎం చుట్టూ ఒక 4-5 పవర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పవర్ పాయింట్స్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు సీఎం మీద కానీ ఎవరైనా లీడర్ ఎదుగుతుంటే కానీ వాళ్ళ మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి, వాళ్ళపైన కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక 4-5 పవర్ స్టేషన్ సిద్ధం చేసుకుంటారు. సో ఆ పవర్ స్టేషన్లో ఒక పవర్ స్టేషనే రాజగోపాల్ రెడ్డి అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అంటే ఒక సీఎంని ఒక సాధారణ ఎమ్మెల్యే మాట్లాడడం తగ్గించి పనిచేయమంటాం, ఈ 3 సంవత్సరాలు ఏం చేసినా నువ్వే ఉంటావు కదా, తర్వాత ఎవరు సీఎం అవుతారో నువ్వు ఉంటావో ఉండవు అని సంచలనమైన వ్యాఖ్యలు చేసినా సరే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఒక్క మాట కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు, దాని గురించి స్పందించిన పరిస్థితి లేదు. అంటే గతంలో కూడాను రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్ర చేసినప్పుడు డిఎస్ని కూడా ఇలాగే ప్రయోగించింది అనేది అందరికీ తెలిసిన సత్యమే. అంటే అప్పటి వరకు ఆయన పాదయాత్ర చేస్తే కానీ ముఖ్యమంత్రి డిఎస్ఏ ఉంటాడు అనే ప్రచారం ఒక పెద్దగా జరిగింది, అది కాంగ్రెస్ పార్టీనే చేసింది అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ చివరాఖరుకు అందరి ఫీడ్బ్యాక్ తీసుకొని స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ప్రజల యొక్క ఫీడ్బ్యాక్, రాజకీయ నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఒకవేళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకపోతే కనుక ప్రభుత్వమే కూలిపోద్ది అనే స్థాయిలో ఫీడ్బ్యాక్ వెళ్ళింది. అంటే రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టాలి, డిఎస్ని తీసుకురావాలి. రాజశేఖర రెడ్డిని ఒకవేళ సీఎంగా చేస్తే డిఎస్ కానీ ఇలాంటి ఒక 3-4 వ్యక్తుల్ని పవర్ పాయింట్స్గా పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఇలాంటి పవర్ పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజగోపాల్ రెడ్డి లాంటి పవర్ పాయింట్ లేకపోతే ఇక్కడ నుంచి అసలు ఏం జరుగుతుంది స్టేట్లో అనేది
తర్జుమా అవ్వదు అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి చెప్పేవాళ్ళు ఉంటారని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీని అనేది అందరికీ తెలిసిన సత్యమే. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఏ ఒక్కళ్ళు కూడా అది అతను మాట్లాడిన మాటలే అని అతని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి వ్యక్తుల్ని కేవలం పార్టీ బుజ్జగిస్తుంది అంతే. ఇప్పుడు మల్లన్న లాంటి వ్యక్తులకి ఎందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది? బట్ రాజగోపాల్ రెడ్డి సీఎంని ధిక్కరించిన, ఆయన మాటలను వ్యతిరేకించినా సరే షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? వై? బికాస్ ఇక్కడ జరిగే ఇంటర్నల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఢిల్లీకి చేరాలంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇక్కడ ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా ఇలాంటి రాజకీయం చేస్తుంది అనేది జగమెరిగిన సత్యం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కొట్లాటలపైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.